దండలు కుర్చీ తీసి కూతుంది పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శ్రీ మాత మేరీ క్యాథరిన్ గారిని గౌరవంగా మనం భూస్థాపితం చేయబోతున్నాం. ప్రభు చెప్పినటువంటి మాట, ఇదిగో మట్టి నుంచి వచ్చిన శరీరము తిరిగి మట్టికే అది చేరుకుంటుంది అన్నటువంటి గొప్ప మాట. మనమందరం అలా మట్టిలో కలిసిపోయే వారమే. ఈ క్రమంలో ఈ రోజున ఆవిడ, రేపటి రోజున మనమందరం కూడా దేవుని పిల్లారు. అయితే వాక్యం చెప్తూ ఉంది, ఇదిగో ప్రభుని సేవకుడు కుళ్ళిపోడు నశించిపోడు అని యెహెజ్కేలు గ్రంథంలో యెహోవా దేవుడు ప్రవచిస్తాడు. కాబట్టి విత్తనం భూమిలో పడి మొలిచినట్లుగా మనమందరం ఈ భూమిలో పడి పరలోకంలో తప్పక మనం చిగురిస్తాం, జీవిస్తాం, మరలా తిరిగి ధన్యతలో పాల్పంచుకుంటాం అన్న విశ్వాసంతో మేరీ క్యాథరిన్ గారిని మనం స్థాపన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని ప్రార్థన, దేవుని మాటలు, అంతిమ వీడ్కోలు గీతం. దైవ పునీతులారా ఈమెకు సహాయముగా రండు, దైవ దూతలారా ఈమెకు ఎదురు రండు. అందరం చెప్తాం. ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. అమ్మా మేరీ క్యాథరిన్, నిన్ను పిలిచినటువంటి దేవుడు నిన్ను తన చెంత నుంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. అందరం ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ఓ సర్వేశ్వర, ఈమెకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపుడు. మీ దివ్య వెలుగు ఈమెలో శాశ్వతముగా వెలుగునుగాక. అందరం ఈమె ఆత్మను చేకొని మహోన్నతుడైన సర్వేశ్వరునికి అర్పింపుడు. ప్రార్థించుదము. ఓ దయామయ తండ్రి, సర్వశక్తిమంతుడా, సకల సృష్టికర్త, ఇదిగో మా సహోదరి మేరీ క్యాథరిన్ మృతి చెంది ఉన్నది. ఈమె ఆత్మను నీకు అప్పగించుచున్నాము. మీ మంచితనములో యేసుక్రీస్తునందు తన విశ్వాసాన్ని ప్రకటించి జీవించి మరణించినటువంటి ఈ మీ దాసురాలకి మీరు అనుగ్రహించిన సకల మేలులకై మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అయితే ఇదిగో తన జీవితంలో ఎంతో పోరాటం చేసింది, వ్యాధితో, బాధతో. తండ్రి, ఆమె పోరాడి, మంచి పోరాడి చివరి వరకు విశ్వాసాన్ని నిలుపుకొని విశ్వాసురాలుగా మరణించినటువంటి ఈ మీ దాసురాలికి మీ మోక్ష ద్వారాలు తెరిచి ఆమెకు నిత్య జీవితాన్ని ప్రసాదించమని ఈ మా ప్రార్థనను నీ కుమారుడు మా ప్రభువు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు కూడా చిన్న ప్రార్థన ఆమె కోసం చేసి ఆమెను మనం భూస్థాపించాం. ప్రార్థన. మా తండ్రి, నీ పాదములకు శరీరము మన్నైపోతుంది, ఆత్మ దయచేసి మీ దగ్గర ఉన్నాం. వారి ఆత్మ సురక్షితంగా నీ సన్నిధిలో ఉండగా ఈ శరీరాన్ని మట్టికి అప్పగిస్తుండగా కుటుంబానికి మీరు ఆధారాన్ని దయచేయండి. అనేక మంది దైవ సేవకుల ద్వారా ఇంత ఘనంగా కార్యక్రమాన్ని జరిగించినందుకు నాకు తెలియజేస్తూ ఈ మహిమలో వారిని మేము చూస్తామని విశ్వాసంతో నమ్మకంతో దేవానైనా మేము నిశ్చయించుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మమ్మల్ని అందరినీ కూడా నీ మహిమకరమైన రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. యేసు నామములో దయనిధిగైన మా పనులకు తండ్రి స్తోత్రాలు. ఒకరి జన్మ కంటే నమ్మకమైన మేలను అది దాసరాలు వారి లోకానికి వారి బాధ్యతను నెరవేర్చి అందుకంటే ప్రభు విశ్వాసాన్ని కాపాడుకుని పౌలు భక్తుడు, ఇదిగో ప్రభు నేను నా పరుగును కడముట్టించి తిని నా కొరకు తీరుతుంది, ఇదిగో దాచబడి ఉన్నదని ప్రభు ఎలాగైతే చక్కటి ధన్యతను కలిగి సంపాదించుకున్నారు అటువంటి ధన్యతను ప్రభు దాసరాలు క్యాథరిన్ గారికి మీరు అనుగ్రహించిన వారై ఉన్నారు కనుక మీ స్తోత్రాలు. మరి విడనాడిన కుటుంబాన్ని మీరే ఓదార్చండి, ఆదరించండి, ధైర్యపరచండి. అలాగే జరుగుతున్న కార్యమంతటిలో మీరు తోడుగున్నారు, జరగబోయే కార్యమంతటిలో మీరు తోడుగున్నామని త్వరలో మధ్యాకాశానికి రాబోతున్నా కనుక మీ గర్భపాటు రాకడలు మేమందరము ప్రభా అలాగే తన సజీవులుగా మేము ప్రభా మృతులైన మీ వారు మొదట్లేస్తారు కనుక కలుసుకొని
ప్రభా మరి వీటితో కలిసి ఆనందించే ధన్యత భాగ్యం నాకు దాల్చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు మీకు అనేక స్తోత్రం ప్రభు ఈ దర్శనం వరకు ఈ భూమి మీద జీవించేస్తుంది మీకు అనేక స్తోత్రం. మరి చక్కటి బాధ్యతలన్నీ కూడా నెరవేర్చి నేను మరి నేను మీ సన్నిధికి మరి నేను బిడ్డలకు ఓదార్పు దయచేయండి. మరి మనుషులు ఎవరు ఓదార్చలేదు, మీరే మరి నేను మర్చిపోగలిగినటువంటి మంచి మనసును ఇవ్వగలిగినటువంటి స్తోత్రాలు చక్కగా మరుపును దయచేసి ఓదార్పు పొందుకునే భాగ్యం దయచేసి మా మామూలు నార్మల్ స్థితికి సహకరించుకున్నటువంటి బంధువులు మిత్రులందరూ జీవించి ఆశీర్వాదించు. వచ్చిన వారందరూ కూడా వారిని జీవించి ఆశీర్వాదించు. మంచి మేళతోటి వారిని తృప్తిపరచండి. మరి తిరిగి వచ్చిండగా మీరు సహాయం చేసి మీ ఆశీర్వాదాలు మాకు దయచేసి మీ ఆత్మను ప్రభావం మీరు చేర్చుకున్నందుకు మీకు అనేక స్తోత్రం. మీకు వచ్చినందుకు మీకు అనేక స్తోత్రం. మీ కృపలో మమ్మల్ని అందరం వర్ధలు చేయండి, రాక సిద్ధపరచమని యేసు నామమున ఈ ప్రార్థన మీరు విని అంగీకరించున్నారు నమ్ముతున్నాను. అద్భుత దేవుడా, ఆశ్చర్యకరుడా, మీ అనాది కాల సంకల్పాలు మానవుడు ఎంతకాలం బ్రతకాలో ఆ దినాలు ముగింపోయినప్పుడు నరులారా తిరిగి రెండని పిలిచిన పిలుపులో మా ఆత్మీయురాలు క్యాథరిన్ గారు, మేరీ క్యాథరిన్ గారిని మీరు పిలిచారు. దానిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు బ్రతుకుట కంటే చనిపోవటమే మేలని ఈ లేఖనాలు చెప్పినట్లు ప్రభు ఈ యొక్క అక్షయమయ్యే శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైన శరీరముతో ఈ యొద్దకు చేర్చబడిన మా సహోదరు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క భూస్థాపన కార్యక్రమంలో కూడి వచ్చిన వారందరినీ మీరు ఆదరించండి. విడిచి వెళ్ళిన కుమారుడు కుమార్తెను ఆదరించండి. ఎందుకంటే ప్రభువా మీతో నిత్యము నిలిచి ఉండే బాధ్యతలోనికి చేర్చబడినదని బిడ్డలు ధైర్యము తెచ్చుకొని గాయము రేపి మాన్పగలిగిన శక్తి కలిగిన మీ నామంలో ఆదరించి ఓదార్చి ధైర్యపరచమని ఈ భౌతిక కాయ భూస్థాపనను స్థానిక దైవజనుల ద్వారా మీ నామానికి మహిమార్థకరంగా కుటుంబమునకు ఆదరణకరముగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రేమమయుడా, మహోన్నతుడా, బంగారు పాలించిన సాయంకాల సమయంలో మీరైతే నెక్స్ట్ కుటుంబం చూసిన ఈ యొక్క సమాజ పాటు చేయడం దాన్ని బట్టి ఎవరైనా చూడదలుచుకుంటే చూసిన తర్వాత మనం పెట్టి చూడాలి. బాబుజన్ బాబుజన్న సైన్ జాగ్రత్త సైన్
తెలిసేది నిన్ను చూసుకొని నిన్ను ఎత్తుకోవటమే కదమ్మా. మాకు మీరు ఆత్మకు తెలిసినట్లు దయచేసి కుమారుడు కుమార్తెకు ఈ కష్టకాలంలో నీ శక్తిని ధైర్యమును నీ ఆత్మవిశ్వాసమును ప్రసాదించి వారిని కాపుదలలో ఉంచుకొని తల్లి ప్రేమ తండ్రి ఆప్యాయత నీ పరలోకం నుండి వారికి ప్రసాదించమని మా నాదుడును మీ కుమారుడిని స్తుతి పరిశుద్ధ నామం అడిగి విడుకుంటున్నాము తండ్రి. పరలోకమందు మా యొక్క తండ్రి, నాటికి కావలసిన వారిని మేము మీరు మన్నించండి. మమ్మల్ని ప్రవేశింపనివ్వక దేవువారి ప్రసాదముల చేత మరి మా వందరము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలము దేశం ఆశ్రయింపబడిన వారు గుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మరణించిన శ్రీ మార్పు మేరీ క్యాథరిన్ ఆత్మకు నిత్య విశ్రాంతిని మోక్ష భాగ్యమును ప్రసాదించి వారి బిడ్డలు దినేష్ మరియు దీప్తి వీరిద్దరినీ ఆదరించి ఓదార్చి మనోబలమును వారికి ప్రసాదించునుగాక. ఆమేన్. రేపు ఉదయం 10 గంటలకు మన మేరీ క్యాథరిన్ గారి జ్ఞాపకార్థ ప్రార్థన 3వ రోజు ప్రార్థన మనకి ఇక్కడే జరుగుతుంది కాబట్టి అందరం కూడా అందులో పాల్గొని ఆమె కోసం ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దినేష్ ఎంత పోరాడమ్మా. పక్కన